హాయ్ ఫ్రెండ్స్, ఇది తెలంగాణ డిఎస్సి సోషల్ కంటెంట్ టెస్ట్ సిరీస్ ఫ్రెండ్స్. ఇది 6th క్లాస్ టు ఇంటర్ వరకు ఉంటుంది. సో చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్, టెక్స్ట్ బుక్లోని ప్రతి లైన్ కూడా కవర్ అవుతుంది. సో ఎక్స్ప్లెనేషన్స్ అనేవి ప్రతి క్వశ్చన్స్కి, దాదాపు ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. సో 8 ఫ్రీ టెస్ట్లు ఉన్నాయి యాప్లో. సో ఒకసారి రాసి చూడండి. సో అలానే తెలంగాణ డిఎస్సి సోషల్ మెటీరియల్ పీడిఎఫ్ కూడా అవైలబుల్ ఉంది. సో చూడండి ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో శశి అకాడమీ యాప్ లింక్ ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసి స్టోర్లోకి వెళ్తే మీకు కనబడతాయి. సో ఇది 61 to 80 క్వశ్చన్స్, భారతదేశ భౌగోళిక స్వరూపాలు, 10th క్లాస్ ఫస్ట్ లెసన్ పార్ట్ 4. ద్వీపకల్ప పీఠభూమి గురించి సరైనది గుర్తించండి. భారతదేశ పీఠభూమిని దానికి 3 వైపులా సముద్రాలు ఉన్నాయి కాబట్టి ద్వీపకల్ప పీఠభూమి అని కూడా అంటారు. కరెక్ట్. ఇక్కడ ప్రధానంగా నవీన స్ఫటికాకార కఠినమైన అగ్నిశిలలు, రూపాంతర శిలలు ఉంటాయి. సో ఇది రాంగ్. ఇక్కడ ప్రధానంగా ఉండేవి పురాతన స్ఫటికాకార కఠినమైన అగ్నిశిలలు మరియు రూపాంతర శిలలు ఉంటాయి. భారత పీఠభూమిలో లోహ ఖనిజాల వనరులు పెద్ద మొత్తంలో ఉన్నాయి, కానీ అలోహ ఖనిజాల వనరులు లేవు. సో ఇది రాంగ్. భారత పీఠభూమిలో అలోహ ఖనిజ వనరులు కూడా పెద్ద మొత్తంలో ఉన్నాయి. చుట్టూ గుండ్రటి కొండలతో ఎక్కువ లోతు ఉండే, వెడల్పు తక్కువగా ఉన్న లోయలు ఉన్నాయి. సో ఇది కూడా రాంగ్. చుట్టూ గుండ్రటి కొండలతో ఎక్కువ లోతు కాదు, తక్కువ లోతు ఉండే, వెడల్పు తక్కువ కాదు, వెడల్పైన. సో తక్కువ లోతు ఉండే వెడల్పైన లోయలు ఉన్నాయి. ఈ పీఠభూమి పడమటి వైపుకి కొద్దిగా వాలు కలిగి ఉంది. సో ఇది కూడా రాంగ్. ఈ పీఠభూమి అనేది, ద్వీపకల్ప పీఠభూమి అనేది తూర్పు వైపుకి కొద్దిగా వాలు కలిగి ఉంది. దీనికి పడమర అంచుగా పడమటి కనుమలు, తూర్పు అంచుగా తూర్పు కనుమలు ఉన్నాయి. సో ఇందులో సరైనది ఆప్షన్ 1 మాత్రమే. సెకండ్ క్వశ్చన్, ద్వీపకల్ప పీఠభూమి డ్యాష్ అంచుగా కన్యాకుమారి ఉంది. ఆన్సర్, ద్వీపకల్ప పీఠభూమి దక్షిణ అంచుగా కన్యాకుమారి ఉంది. ద్వీపకల్ప పీఠభూమి గురించి సరైనది గుర్తించండి. ద్వీపకల్ప పీఠభూమిని ప్రధానంగా 2గా విభజిస్తారు. ప్రధానంగా కరెక్ట్. ఇవి మధ్య ఉన్నత పీఠభూమిలు లేదా మాల్వా పీఠభూమి మరియు దక్కన్ పీఠభూమి. కరెక్ట్. భారతదేశ భౌతిక పటంలో గంగా మైదానానికి దక్షిణాన, నర్మదా నదికి ఉత్తరాన మధ్య ఉన్నత భూములు కనబడతాయి. వీటి సరిహద్దు వింధ్య శ్రేణులు. కరెక్ట్. ఇక్కడ తూర్పు వైపు మాల్వా పీఠభూమి, పశ్చిమం వైపున ఛోటా నాగ్పూర్ పీఠభూములు ఉన్నాయి. సో ఇది రాంగ్. ఇక్కడ పశ్చిమం వైపున మాల్వా పీఠభూమి మరియు తూర్పు వైపున ఛోటా నాగ్పూర్ పీఠభూములు ఉన్నాయి. సో ఇందులో సరైనది 1, 2 మరియు 3. సరైనది గుర్తించండి. గంగా మైదానంతో పోలిస్తే పీఠభూమి ప్రాంతం పొడిగా ఉంటుంది. గంగా మైదానంతో పోలిస్తే పీఠభూమి పొడిగా ఉంటుంది. కరెక్ట్. ఇక్కడి నదులు జీవ నదులు కావు. కరెక్ట్. 2వ పంటకు సాగునీటి కోసం చెరువులు, బోరుబావులపై ఆధారపడాల్సి ఉంటుంది. కరెక్ట్. మాల్వా పీఠభూమిలో ఖనిజ వనరులు సమృద్ధిగా ఉన్నాయి. ఇది రాంగ్. మాల్వా పీఠభూమి కాదు, ఛోటా నాగ్పూర్ పీఠభూమిలో ఖనిజ వనరులు సమృద్ధిగా ఉన్నాయి. సో ఇందులో సరైనవి 1, 2, 3. సరైనది కానిది గుర్తించండి. నర్మదా నది దక్షిణాన ఉన్న త్రిభుజాకార ప్రాంతాన్ని దక్కన్ పీఠభూమి అంటారు. కరెక్ట్. నర్మదా నదికి దక్షిణాన ఉండే త్రిభుజాకార ప్రాంతం దక్కన్ పీఠభూమి. సాత్పురా పర్వతాలు దక్కన్ పీఠభూమికి దక్షిణ సరిహద్దుగా ఉన్నాయి అనేది రాంగ్. ఉత్తర సరిహద్దుగా ఉన్నాయి. సాత్పురా పర్వతాలు దక్కన్ పీఠభూమికి ఉత్తర సరిహద్దు. మహాదేవ్, కైమూర్, మైకాల్ శ్రేణిలో కొంత భాగం తూర్పు అంచుగా ఉన్నాయి. కరెక్ట్. దక్కన్ పీఠభూమికి పశ్చిమ కనుమలు పశ్చిమ సరిహద్దుగా, తూర్పు కనుమలు తూర్పు సరిహద్దుగా, నీలగిరి పర్వతాలు ఉత్తర సరిహద్దుగా ఉన్నాయి. ఇది రాంగ్. నీలగిరి పర్వతాలు అనేవి దక్కన్ పీఠభూమికి దక్షిణ సరిహద్దుగా ఉన్నాయి. సో ఇందులో సరైనవి
1 మరియు సో సరికానిది అడిగారు. సో సరికానిది వచ్చేసి 2 మరియు 4. పడమటి కనుమల గురించి సరైనది కానిది గుర్తించండి. పడమటి కనుమలు తూర్పు తీరానికి సమాంతరంగా ఉన్నాయి. రాంగ్. ఇది పడమటి కనుమలు అనేవి పడమటి తీరానికి సమాంతరంగా ఉన్నాయి. పడమటి కనుమలు విచ్ఛిన్న శ్రేణులుగా ఉండి మధ్యలో కొన్ని కనుమలు తీర ప్రాంత మైదానాలకు ప్రవేశ ద్వారంగా ఉంటాయి. సో ఇది కూడా రాంగ్. పడమటి కనుమలు అనేవి విచ్ఛిన్న శ్రేణులుగా కాదు, అవిచ్ఛిన్న శ్రేణులుగా ఉండి మధ్యలో కొన్ని కనుమలు తీర ప్రాంత మైదానాలకు ప్రవేశ ద్వారంగా ఉంటాయి. సో థర్డ్ ఆప్షన్, తూర్పు కనుమల కంటే పడమటి కనుమల ఎత్తు తక్కువ. ఇది కూడా రాంగ్. తూర్పు కనుమల కంటే పడమటి కనుమల ఎత్తు ఎక్కువ. పడమటి కనుమల ఎత్తు తక్కువగా ఉండడం వల్ల దక్కన్ పీఠభూమి పడమటి నుండి తూర్పుకు వాలి ఉంది. సో ఇది కూడా రాంగ్. పడమటి కనుమల ఎత్తు ఎక్కువగా ఉండడం వల్ల దక్కన్ పీఠభూమి పడమటి నుండి తూర్పుకు వాలి ఉంది. సో పైవన్నీ కూడా సరైనవి కావు. 1, 2, 3, 4 సరైనవి కావు. పడమటి కనుమల గురించి సరైనది గుర్తించండి. పడమటి కనుమల పొడవు 1600 మీటర్లు. ఇది రాంగ్. పడమటి కనుమల పొడవు 1600 కిలోమీటర్లు. గుడలూరు వద్ద నీలగిరి పర్వతాలు పడమటి కనుమలను కలుస్తాయి. ఇవి 2000 మీటర్ల ఎత్తు వరకు ఉన్నాయి. ఇది కరెక్ట్. ప్రఖ్యాతిగాంచిన వేసవి విడిది అయిన ఉదగమండలం నీలగిరి పర్వతాల్లో ఉంది. దీన్నే ఊటీ అని అంటారు. కరెక్ట్. సో పడమటి కనుమల గురించి సరైంది 2 మరియు 3. పడమటి కనుమల పొడవు 1600 కిలోమీటర్లు అని గుర్తుపెట్టుకోండి. సో నీలగిరి పర్వతాలు 2000 మీటర్ల వరకు ఎత్తు వరకు ఉన్నాయి. నెక్స్ట్ 8th క్వశ్చన్. దొడబెట్ట ఎత్తు మీటర్లలో. దొడబెట్ట అనేది నీలగిరి పర్వతాలలో ఎత్తైన శిఖరం. దీని ఎత్తు 2637 మీటర్లు. ఈ క్రింది వాటిలో పడమటి కనుమల్లో లేనిది అరోమకొండ. ఇది తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం. అరోమకొండ. ఇది చింతపల్లి ఆంధ్రప్రదేశ్ వద్ద ఉంది. దీని యొక్క ఎత్తు 1680 మీటర్లు. పడమటి కనుమల్లో లేనిది అరోమకొండ. సో తూర్పు కనుమల్లో ఎత్తైన పర్వతం అరోమకొండ. ఇది చింతపల్లి దగ్గర ఉంది. దీని ఎత్తు 1680 మీటర్లు. సో మిగిలినవి పడమటి కనుమల్లో ఉన్నాయి. పళని తమిళనాడు, అన్నామలై, కార్డమం కేరళ. సో ఇవన్నీ కూడా పడమటి కనుమల్లో భాగం, ఈ 3 కూడా. నెక్స్ట్ అనైముడి ఎత్తు మీటర్లలో 2695. అనైముడి ఎత్తు 2695 మీటర్లు. సో తూర్పు కనుమల ఎత్తు ఇది 900 మీటర్లను మించదు. తూర్పు కనుమల యొక్క సగటు ఎత్తు 900 మీటర్లను మించదు. సో ఇక్కడ 2637 మీటర్లు అనేది దొడబెట్ట యొక్క ఎత్తు. 1680 మీటర్లు అనేది అరోమకొండ యొక్క ఎత్తు. సరైన దానిని గుర్తించండి. ఉత్తరాన నర్మదా నది లోయ నుండి దక్షిణాన నీలగిరి పర్వతాల వరకు తూర్పు కనుమలు విస్తరించి ఉన్నాయి. సో ఇది రాంగ్. ఉత్తరాన నర్మదా కాదు, ఉత్తరాన మహానది లోయ నుండి దక్షిణాన నీలగిరి పర్వతాల వరకు తూర్పు కనుమలు విస్తరించి ఉన్నాయి. తూర్పు కనుమలు అవిచ్ఛిన్న శ్రేణులు. సో ఇది కూడా రాంగ్. తూర్పు కనుమలు అవిచ్ఛిన్న కాదు, విచ్ఛిన్న శ్రేణులు. పశ్చిమ కనుమల్లో పుట్టిన గోదావరి, కృష్ణా వంటి నదులు పీఠభూమి గుండా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తాయి. కరెక్ట్. తూర్పు కనుమల సగటు ఎత్తు 900 మీటర్ల కంటే ఎక్కువ. ఇది కూడా రాంగ్. తూర్పు కనుమల సగటు ఎత్తు 900 మీటర్లకు మించదు. 900 మీటర్లను మించదు. తూర్పు కనుమల్లో ఎత్తైన పర్వతం అరోమకొండ చింతపల్లి ఏపీ వద్ద ఉంది. దీని ఎత్తు 1680 మీటర్లు. సో ఇది కూడా కరెక్టే, ఇందాకే చూసాం. సో ఇందులో సరైనవి అడిగాడు. సో సరైంది 3 మరియు 5.
సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి. నల్లమల, వెలికొండ, పాలకొండ, శేషాచలం వంటివి పశ్చిమ కనుమల్లోని భాగాలు. ఇది రాంగ్. సో ఇవన్నీ కూడా నల్లమల, వెలికొండ, పాలకొండ, శేషాచలం వంటివి తూర్పు కనుమల్లోని భాగాలు. అగ్నిపర్వత ప్రక్రియల వల్ల ఏర్పడ్డ నల్లరేగడి నేలలు ద్వీపకల్ప పీఠభూమిలో చెప్పుకోదగ్గ అంశం. సో ఇది కరెక్ట్. సరైనది ఆప్షన్ 2. థార్ ఎడారి గురించి సరైనది గుర్తించండి. సో ఇది ఎక్కువగా అడుగుతూ ఉంటారు. థార్ ఎడారి గురించి చూద్దాం. ఆరావళి పర్వతాల వర్షఛాయ ప్రాంతంలో థార్ ఎడారి ఉంది, కాబట్టి ఇక్కడ వర్షపాతం అనేది తక్కువ. కరెక్ట్. సంవత్సర వర్షపాతం ఇక్కడ 100 నుంచి 150 మిల్లీమీటర్ల మధ్య ఉంటుంది. కరెక్ట్. ఎడారిలో ఎత్తుపల్లాలతో ఉండే ఇసుక మైదానం ఉండి అక్కడక్కడ శిలామయమైన బోడిగుట్టలు ఉంటాయి. కరెక్ట్. రాజస్థాన్లోని అధిక భాగం థార్ ఎడారి విస్తరించి ఉంది. ఇక్కడ శుష్క వాతావరణం ఉంటుంది, చెట్లు తక్కువగా ఉంటాయి. కరెక్ట్. వర్షాకాలంలో వాగులు ఏర్పడి ఆ కాలం అయిపోవడంతోనే కనుమరుగు అవుతాయి. కరెక్ట్. ఈ ప్రాంతంలో ఉన్న ఒకే ఒక్క నది పేరు లూని. ఈ ఎడారుల్లో ప్రవహించే నది కాలువల్లోని నీరు సముద్రాన్ని చేరకుండా సరస్సుల్లోకే ప్రవహిస్తాయి. కరెక్ట్. దీన్నే అంతస్థలీయ ప్రవాహం అని కూడా అంటారు. సో ఇవన్నీ కూడా థార్ ఎడారి గురించి సరైనవి. ఇందిరాగాంధీ కాలువ గురించి సరైనది గుర్తించండి. ఇది దేశంలోనే అత్యంత పొడవైన కాలువ. కరెక్ట్. 650 కిలోమీటర్లు ఈ కాలువ పొడవు. కరెక్ట్. సిక్కిం నుండి మొదలై థార్ ఎడారికి నీరు అందిస్తుంది. సో ఇది రాంగ్. సిక్కిం కాదు, పంజాబ్ నుండి మొదలై థార్ ఎడారికి నీళ్లు అందిస్తోంది ఇందిరాగాంధీ కాలువ. ఈ కాలువ కారణంగా, ఇందిరాగాంధీ కాలువ కారణంగా ఎడారి ప్రాంతంలో ఎన్నో హెక్టార్ల భూమి సాగులోకి వచ్చింది. సో ఇందులో సరైన సమాధానం 1 మరియు 3. తీర మైదానాల గురించి సరైనది కానిది గుర్తించండి. సరికానిది. ద్వీపకల్ప పీఠభూమి దక్షిణ భాగంలో పశ్చిమాన అరేబియా మహాసముద్రం వెంట మరియు తూర్పున బంగాళాఖాతం వెంట సన్నటి తీర ప్రాంత మైదానాలు ఉన్నాయి. కరెక్ట్. పడమటి తీర మైదానం రాన్ ఆఫ్ కచ్ వద్ద మొదలై కన్యాకుమారి వరకు ఉంటుంది. కరెక్ట్. తూర్పు తీర మైదానం కంటే పడమటి తీర మైదానం వెడల్పు ఎక్కువ. ఇది రాంగ్. తూర్పు తీర మైదానం కంటే పడమటి తీర మైదానం వెడల్పు అనేది తక్కువ. ఈ తీర ప్రాంత మైదానం ఎత్తు పల్లాలుగా ఉండి కొండలతో వేరు చేయబడి ఉంటుంది. దీన్ని 2 భాగాలుగా విభజించవచ్చు. ఇది కూడా రాంగ్. 2 కాదు, 3 భాగాలుగా విభజించవచ్చు తీర ప్రాంత మైదానంను. సో ఇందులో సరికానిది ఆప్షన్ 3 and 4. తీర ప్రాంతాల గురించి సరైనది కానిది గుర్తించండి. సో ఇక్కడ ఒకటి మిస్ అయింది ఫ్రెండ్స్. సో మీకు టెస్ట్లో కనబడుతుంది. సో ఇక్కడ మిస్ అయిందంతే. కొంకణ్ తీర ప్రాంతం ఇది ఉత్తర భాగం, ప్రధానంగా కేరళలో ఉంది. సో ఇది రాంగ్. కొంకణ్ తీర ప్రాంతం అనేది ఉత్తర భాగం, బట్ ఇది ప్రధానంగా ఇది మహారాష్ట్ర, గోవాలలో విస్తరించి ఉంది. కొంకణ్ తీర ప్రాంతం అనేది మహారాష్ట్ర, గోవాలో విస్తరించి ఉంది. సో ఇది రాంగ్. సో విస్తరించి ఉన్నది కొంకణ్ తీర ప్రాంతం అనేది మహారాష్ట్ర, గోవా. కెనరా తీర ప్రాంతం ఇది మధ్య భాగం, మహారాష్ట్ర, గోవాల్లో విస్తరించి ఉంది. సో ఇది కూడా రాంగ్. కెనరా తీరం అనేది మధ్య భాగం, బట్ ఇది కర్ణాటకలోని తీరం కెనరా కిందికి వస్తుంది. సో కెనరా తీర ప్రాంతం అనేది మధ్య భాగం, కర్ణాటకలోని తీరం దీని కిందికి వస్తుంది. సో మలబార్ తీరం అనేది దక్షిణ భాగం. సో ఇది కర్ణాటకలోని తీరం కాదు. సో ఇది రాంగ్. మలబార్ తీర ప్రాంతం అనేది ప్రధానంగా కేరళ రాష్ట్రంలో ఉంది. సో ఇవన్నీ కూడా రాంగ్. సో సరికానిది ఆప్షన్ 1, 2, 3. సో ఇది ఒకసారి చూద్దాం. కొంకణ్ తీర ప్రాంతం ఉత్తర భాగం మహారాష్ట్ర, గోవాల్లో విస్తరించి ఉంది.
కెనరా తీర ప్రాంతం ఇది మధ్య భాగం, కర్ణాటకలోని తీరం దీని కిందకి వస్తుంది. మలబార్ తీర ప్రాంతం ఇది దక్షిణ భాగం, ఇది ప్రధానంగా కేరళ రాష్ట్రంలో ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్, సరైన దానిని గుర్తించండి. బంగాళాఖాత తీర ప్రాంత మైదానాలు వెడల్పుగా ఉండి అధిక ఉపరితలం కలిగి ఉంటాయి. కరెక్ట్. ఇది ఒడిశాలోని మహానది నుండి మొదలై తమిళనాడులోని కావేరీ డెల్టా వరకు విస్తరించి ఉంది. సో ఇది కూడా కరెక్ట్. మహానది, గోదావరి, కృష్ణ, కావేరి మొదలైన నదులతో ఏర్పడ్డ ఈ మైదాన ప్రాంతాలనేవి చాలా సారవంతమైనవి. కరెక్ట్. ఈ తీర ప్రాంత మైదానాల్ని స్థానికంగా వివిధ పేర్లతో పిలుస్తారు. సో ఇవన్నీ కూడా కరెక్ట్. తీర ప్రాంత మైదానాలను స్థానికంగా వివిధ పేర్లతో పిలుస్తారు. వీటిలో సరైనది కాని జతను గుర్తించండి. సరైనది కానిది ఉత్కల్ తీరం, తమిళనాడు. సో ఇది రాంగ్. ఉత్కల్ తీరం అని ఒడిషా. ఉత్కల్ తీరం అని ఒడిషాని పిలుస్తారు. నెక్స్ట్ సర్కార్ తీరం, గుజరాత్. ఇది కూడా రాంగ్. సర్కార్ తీరం అని ఏపీ తీర ప్రాంతాలను పిలుస్తారు. కోరమాండల్ తీరం, ఒడిషా. ఇది కూడా రాంగ్. తమిళనాడు. సో తమిళనాడు తీర ప్రాంతాన్ని కోరమాండల్ తీరం అని పిలుస్తారు. సో ఇందులో సరికానిది పైవన్నీ. గంగా సింధు మైదానాల్లో మాదిరిగానే ఈ డెల్టా ప్రాంతాలు అనేవి కూడా వ్యవసాయపరంగా అభివృద్ధి చెందాయి. కోస్తా ప్రాంతంలో చేపల వనరులు అనేవి సమృద్ధిగా ఉన్నాయి. ఒడిశాలో చిల్కా సరస్సు, ఏపీలోని కొల్లేరు మరియు పులికాట్ సరస్సులు తీర ప్రాంత మైదానాల్లోని ముఖ్యమైన భౌగోళిక అంశాలు. భారత్లో 2 ద్వీప సమూహాలు ఉన్నాయి. వీటి గురించి సరైనది కానిది గుర్తించండి. బంగాళాఖాతంలో లక్షద్వీప దీవులు, అరేబియా సముద్రంలో అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. ఇది రాంగ్. సో బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ దీవులు మరియు అరేబియా సముద్రంలో లక్షద్వీప దీవులు ఉన్నాయి. సో ఇది రాంగ్. మయన్మార్ కొండలు అర్కన్యోమా నుండి మొదలుకొని సముద్రంలో మునిగిన పర్వతాల్లో సముద్రం నుండి పైకి వచ్చిన శిఖర ప్రాంతాలే అండమాన్ నికోబార్ దీవులు. కరెక్ట్. ఈ దీవుల్లోని నార్కొండం బారెన్ దీవులు అగ్నిపర్వతాల వల్ల ఏర్పడ్డాయి. కరెక్ట్. భారతదేశ దక్షిణాది అంచు నికోబార్ దీవిలోని ఇందిరా పాయింట్ దగ్గర ఉంది. 2004లో సంభవించిన సునామీలో ఇది ముంపుకు గురైంది. కరెక్ట్. సో ఇందులో సరైనది కానిది ఆప్షన్ 1. లక్షద్వీప దీవుల గురించి సరైనది గుర్తించండి. లక్షద్వీప దీవులు ప్రవాల భిత్తికలు, కోరల్ నుండి ఏర్పడ్డాయి. కరెక్ట్. వీటి మొత్తం భౌగోళిక విస్తీర్ణం 32 చదరపు కిలోమీటర్లు. కరెక్ట్. ఇక్కడ ఉండే రకరకాల వృక్ష జీవజాతులకు ద్వీప సమూహం అనేది ప్రఖ్యాతిగాంచింది. కరెక్ట్. సో ఇందులో పైవన్నీ సరైనవే. Thank you friends. Please subscribe this channel and please watch and share this video.